మీలాంటి వాళ్ళు ఒక 2 రౌద్రాలు వేసుకొని ఒక కాషాయం జెండా వేసుకొని ఏది పడితే అది చెప్తే వినాలా మేము? ఏది పడితే చెప్తలేను కదా, నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు చెప్పినా. నువ్వు ఏడ ఆసనాలు తీసుకున్నావు చెప్తలేవు, ఏడ సాధువు నేర్చుకున్నావు నా గురువు గారు అక్కడెక్కడో హిమాలయాలు ఉంటారు, నేను ఇక్కడ బాడీ టు బాడీ టచ్ అంటావు, లేదంటే బ్రెయిన్ టు బ్రెయిన్ టచ్. ఏం టచ్ రా నాయన? ఆన్సర్ చెప్తే వింటారా? ఆన్సర్ చెప్తే వినే అంత ఓపిక ఉందా? ఇంత ఇప్పుడు గంట సేపటి నుంచి ఏమంతా టైం పేకాడుతున్నాం ఏంది ఇద్దరం కలిసి? ఏమండి బ్రదర్ మీరు ఎట్లా మాట్లాడతారు? మీకు లేడీ అగోరా 2 కావాలని చెప్పి మీరు ఉన్నారు, మీకు రియల్ అగోరా అనే క్వశ్చన్ తెలుసుకోవాలని ఇంటెన్షన్ మీకు లేదు. మళ్ళీ హిందూ రియల్ అగోరా మీరు రియల్ అగోరాలు ఎవ్వరు అమీర్పేటలలో తిరగరు, స్టూడియోలకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వరు, నేను 10,000 కోట్లు సంపాదించాలని చెప్పారు, నేను మార్కెట్ ఇది బిజినెస్ ఇది అని మాట్లాడు. అసలు వాళ్ళు జనాల్లోకి రారంటే మళ్ళీ మీరు రియల్ అగోరా అంటారు. వాళ్ళంతా ఎవరు పిచ్చోళ్ళ? హిందుత్వం పేరు మీద మీడియా నడపాలి, హిందువులకి హిందూ నాలెడ్జ్ పోనీయద్దు, ఫేక్ గురువులని ఫేక్ వాళ్ళని మనం అన్నట్టుగా చేయాలి, మళ్ళా చెప్తే వినరు. తప్పేముంది? ఇప్పుడు మీరు ఫేక్ అయినప్పుడు ఫేక్ అని చెప్పి వీడికి తీసుకొచ్చి ఫేక్ అని చెప్పలేదు, మీ బండారం మొత్తం బయట పెడతాను, మళ్ళీ బండారం బయట పెట్టండి రైట్. మా హిందుత్వాన్ని లేదంటే హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడానికి మా లాంటి ఛానల్ కొన్ని ఉండొచ్చు, మీరు కాపాడడానికి లేరా అండి? బరాబర్ ఉంది, మీరు ఎప్పుడు కాపాడగలుగుతారు? కాపాడడానికి లేదని. సరే